క్లాస్ నీకు ఎలా అనిపించింది? మనం నిన్న చూసిన సినిమా నీకు ఎలా అనిపించింది? రైలు ప్రయాణం నీకు ఎలా అనిపించింది? ఫంక్షన్ నీకు ఎలా అనిపించింది? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హౌ డిడ్ యూ ఫైండ్ను ఉపయోగిస్తాం. నీకది ఎలా అనిపించింది? లేదా నీ అభిప్రాయం ఏమిటి అని అడగడానికి హౌ డిడ్ యూ ఫైండ్ను ఉపయోగిస్తాం. హౌ డిడ్ యూ ఫైండ్ అంటే ఎలా కనుగొన్నావు అని లిటరల్ మీనింగ్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో దీన్ని ఒపీనియన్ అడగడానికి ఎక్కువగా వాడుతారు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే హౌ డిడ్ యూ ఫైండ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్ ఆర్ పర్సన్. క్లాస్ నీకు ఎలా అనిపించింది? క్లాస్ నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ద క్లాస్? హౌ డిడ్ యూ ఫైండ్ ద క్లాస్? కొత్త టీచర్ నీకు ఎలా అనిపించారు? కొత్త టీచర్ నీకు ఎలా అనిపించారు? హౌ డిడ్ యూ ఫైండ్ ద న్యూ టీచర్? హౌ డిడ్ యూ ఫైండ్ ద న్యూ టీచర్? ఫంక్షన్ నీకు ఎలా అనిపించింది? ఫంక్షన్ నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ద ఫంక్షన్? హౌ డిడ్ యూ ఫైండ్ ద ఫంక్షన్? మనం నిన్న చూసిన సినిమా నీకు ఎలా అనిపించింది? మనం నిన్న చూసిన సినిమా నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ద మూవీ దట్ వీ వాచ్డ్ ఎస్టర్డే? హౌ డిడ్ యూ ఫైండ్ ద మూవీ దట్ వీ వాచ్డ్ ఎస్టర్డే? రైలు ప్రయాణం నీకు ఎలా అనిపించింది? రైలు ప్రయాణం నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ద ట్రైన్ జర్నీ? హౌ డిడ్ యూ ఫైండ్ ద ట్రైన్ జర్నీ? హోటల్లో ఉండడం నీకు ఎలా అనిపించింది? హోటల్లో ఉండడం నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ స్టేయింగ్ ఇన్ ద హోటల్? హౌ డిడ్ యూ ఫైండ్ స్టేయింగ్ ఇన్ ద హోటల్? చాలా కాలం తర్వాత అతనిని కలవడం నీకు ఎలా అనిపించింది? చాలా కాలం తర్వాత అతనిని కలవడం నీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ మీటింగ్ హిమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్? హౌ డిడ్ యూ ఫైండ్ మీటింగ్ హిమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్? నిన్న మీరు హాజరైన కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? నిన్న మీరు హాజరైన కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ది ఈవెంట్ యూ అటెండెడ్ ఎస్టర్డే? హౌ డిడ్ యూ ఫైండ్ ది ఈవెంట్ యూ అటెండెడ్ ఎస్టర్డే? పరీక్ష నీకు ఎలా అనిపించింది? పరీక్ష నీకు ఎలా అనిపించింది? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.